This will be useful for GDS to postman MTS examination, PA examination, and this is about the ethics and moral study of for post office exam. Okay. Here you can see that there are two terminologies. One is ethics and the other one is moral study in your syllabus. And what is the difference between ethics and moral study? Where they are common to each other, we have to see. ముందుగా మనం ఏం చూడాలంటే ఇక్కడ ఎథిక్స్ అండ్ మోరల్ స్టడీ అనేటువంటిది మనకి సిలబస్ లో ఉంది. జీడిఎస్ టు పోస్ట్ మ్యాన్ కానీ, ఎంటీఎస్ కానీ, పిఏ కానీ. ఇక్కడ ఎథిక్స్ మోరల్ స్టడీ అనేటువంటిది టూ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండి. యాక్చువల్ గా రెండు ఒకటే మీనింగ్ తోటి చాలా వరకు ఉంటుంది. జనరల్ గా ఏంటంటే ఎథిక్స్ అనేటువంటిది మనకి ఇట్ ఈస్ అబౌట్ నీతి శాస్త్రం అంటారు తెలుగులో. మోరల్స్ అంటే కనుక నీతి అన్నమాట, నైతికత. ఎథిక్స్ అంటే నీతి శాస్త్రము, మోరల్స్ అంటే నైతికత. ఈ రెండింటికి వ్యత్యాసం అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది, కానీ వ్యత్యాసం కూడా ఉండే సందర్భాలు ఉంటాయి. అవి ఏంటనేది మీకు కొన్ని ఉదాహరణల ద్వారా మీకు చెప్పగలను. అండ్ there are similarities. Mostly ethics and morals they are treated as similar aspects, and they have common points in each of them, and there are differences also. I will tell you differences with examples, and the common points are generally ikkada, if you take it as a Venn diagram of ethics and morals, there will be an intersection point where ethics and morals they combine. And for example, రెండు కనుక సేమ్ ఉన్నాయి ఏమంటాయంటే టు హెల్ప్ ద పూర్ కి హెల్ప్ చేయాలని కానీ, హానెస్టీగా ఉండాలని, కర్టియస్ టు అదర్స్, యూ షుడ్ బి కర్టియస్ టు అదర్స్. దీస్ ఆర్ ఆల్ కామన్ పాయింట్స్ ఇన్ ఎథిక్స్ అండ్ మోరల్స్. బేసిక్ గా యూ విల్ ఫైండ్ దట్ దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ విత్ ఐ విల్ కమ్ టు ద ఎగ్జాంపుల్ వేర్ యూ విల్ ఫైండ్ ది ఎథిక్స్ ఉండి మోరాలిటీ లేకుండా ఉండేది ఎక్కడ, అలాగే మోరల్ ఉండి ఎథిక్స్ లేకుండా ఉండేది ఎక్కడ అనేటువంటిది కూడా నేను మళ్ళీ కొంతసేపట్లో మళ్ళీ ఐ విల్ కమ్ బ్యాక్. ఫస్ట్ కనుక చూస్తే కనుక ద వర్డ్ ఎథోస్ అనేటువంటిది గ్రీక్ వర్డ్ నుంచి తీసుకోబడింది. దాని నుంచి మనకి క్యారెక్టర్ అంటారు దాన్ని. ఎథిక్స్ అంటే అదనమాట. ద వర్డ్ ఎథిక్స్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్ ఎథోస్. ఇది మీకు క్వశ్చన్ కింద రావచ్చు, ఆల్రెడీ ఒక ఎగ్జామినేషన్ లో ఇచ్చినట్టు గుర్తు. అండ్ మీనింగ్ ఆఫ్ ఎథోస్ మీన్స్ ఇట్ ఈస్ క్యారెక్టర్. అండ్ సిమిలర్లీ మొరాలిటీ మీన్స్ morals. The word morals originated from the Latin word mos అండి. ఈ మోస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ మోస్ ఈజ్ ఎ కస్టమ్. ద మీనింగ్ ఆఫ్ మోస్ ఈజ్ కస్టమ్. ఓకే. జనరల్ గా ఏంటంటే ఎథిక్స్ కి మోరాలిటీకి ఇక్కడ డిఫరెన్సెస్ ఒక్కొక్కటి చూద్దాము. లీగల్ గైడ్ లైన్స్ అండ్ ప్రొఫెషనల్ రూల్స్ గవర్న్స్ ది ఎథిక్స్. ఎథిక్స్ అనేటువంటిది ఏంటంటే నీతి శాస్త్రం అనేటువంటిది కొన్ని ప్రొఫెషనల్ రూల్స్ ఉంటాయి, ఆ సెట్ ఆఫ్ రూల్స్ కి లోబడి ఉంటది అనమాట. అండ్ యాక్సెప్టబిలిటీ ఆఫ్ ఎథిక్స్ ఈస్ కన్ఫైన్డ్ విత్ ది పర్టికులర్ స్పేస్ ఆర్ టైమ్ ఫ్రేమ్. ఒకనొక సమయంలో కొన్ని ఎథికల్ గా కరెక్ట్ ఉంటాయి, ఒకనొక సమయంలో అవి ఎథికల్ గా ఇన్కరెక్ట్ కూడా అనిపిస్తాయి. ఇదంతా కూడా స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ బట్టి, పర్టికులర్ స్పేస్ బట్టి ఉంటుందన్నమాట. Whereas morality, it is acceptability of morality transcends the normal laid down culture. ఇది జనరల్ గా కల్చర్ ని బట్టి ఉంటుంది అనమాట. మొరాలిటీ ఈజ్ ది ఎథిక్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ ది ప్రిజమ్ ఆఫ్ అదర్స్. ఇది అదర్స్ పర్స్పెక్టివ్ నుంచి ఎథిక్స్ నీతి శాస్త్రం అనేటువంటిది అదర్స్ ఆస్పెక్ట్ నుంచి చూడాలి, సొసైటీ ఆస్పెక్ట్స్ నుంచి చూస్తారు. మొరాలిటీ అనేది పర్స్పెక్టివ్ ఆఫ్ ఇండివిజువల్ పర్సనాలిటీని బట్టి మొరాలిటీ అనేటువంటిది ఉంటదన్నమాట. ఇండివిజువల్ గా కరెక్ట్ అయినవి సొసైటీ యాక్సెప్ట్ చేయకపోవచ్చు, అలాగే సొసైటీ యాక్సెప్ట్ చేసినవి ఇండివిజువల్ గా మీరు యాక్సెప్ట్ చేయకపోవచ్చు అనమాట. ఆ డిఫరెన్సెస్ అయితే ఉంటుంది. బేసిక్ గా ఏంటంటే ఎథిక్స్ అనేది సొసైటీ పరంగా, మొరాలిటీ అనేది ఇండివిజువల్ పరంగా అని చెప్పొచ్చు. జనరల్ గా పొలిటికల్ లో మనము నేను నా యొక్క అభిమతానుసారంగా నేను ఓటేసానని చెప్పేసి ఒక ఎమ్మెల్యే గారు అంటాడు. ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీకి ఓటేయటం, దాన్ని కాన్షియస్నెస్ అంటారు కదా, కన్సైన్స్ ప్రకారం చేశానంటారు. అట్లా అనమాట. అది మొరాలిటీ అది వస్తుంది. అది ఇంకా చిన్న సెన్స్. ఇంకా బ్రాడర్ సెన్స్ ని మీకు తర్వాత ఎగ్జాంపుల్ లో చెప్తాను. అండ్ ఇఫ్ ద కంటెస్ట్స్ ఆర్ డిఫరెంట్ దెన్ ఎథిక్స్ కుడ్ బి డిఫరెంట్. ఒక కంటెక్స్ట్ ని బట్టి, సిచ్యుయేషన్ బట్టి మారిపోతుంటది. ఫ్లెక్సిబిలిటీ, ఎథిక్స్ లో ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. ఒక ఊర్లో ఉన్నటువంటి ఎథిక్ ఇంకొక దాంట్లో మారచ్చు. అండ్ చేంజ్ ఇన్ మొరాలిటీ డిపెండ్స్ ఆన్ ద బిలీఫ్స్ ఆఫ్ ద ఇండివిజువల్. మొరాలిటీ అనేటువంటిది ఏంటంటే ఇండివిజువల్ యొక్క నమ్మకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి కొన్ని విషయాలు అది మోరల్ అనుకుంటాడు, కొన్ని విషయాలు మోరల్ కాదనుకుంటాడు. అదే ఇండివిజువల్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఎథిక్స్ ఆర్ ఫాలోడ్ బై సొసైటీ అండ్ హ్యాస్ డిసైడెడ్ దట్ ఇట్ ఈస్ రైట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సొసైటీ చెప్తుంది అనమాట ఇది రైట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేసి, అది ఎథిక్స్ అవుతుంది.
అలాగే మొరాలిటీ అంటే ఏంటనమాట, ఇట్ ఈస్ ద పర్సన్ బిలీఫ్, పర్సన్ రైట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇది అని చెప్పి ఆయన బిలీవ్ చేస్తారు, దాన్ని దట్ పర్సన్ విల్ బిలీవ్ దట్ ఇట్ ఈస్ ద రైట్ కోర్స్ ఆఫ్ యాక్షన్, దట్ ఈస్ కాల్డ్ మొరాలిటీ. వెన్ సొసైటీ బిలీవ్స్ దిస్ ఈస్ ద రైట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఫర్ ఎనీథింగ్, దట్ ఈస్ కాల్డ్ ఎథిక్స్. సొసైటీ యాంగిల్లో చూడాలన్నమాట ఎథిక్స్ అంటే, ఇండివిజువల్ యాంగిల్లో చూడాలి. Morality ante a person who follows the ethical principles need not necessarily have strong moral values. In fact, there are even possibilities that he may not have any moral values. ఎథికల్ గా కరెక్ట్ అయిన మనిషి మోరల్ వాల్యూస్ లేకుండా కూడా ఉండొచ్చు. అలాగే దేర్ వుడ్ బి సిచ్యుయేషన్స్ వేర్ ఎథిక్స్ ఆర్ వైలేటెడ్ బై మోరల్ పర్సన్ టు మెయింటైన్ ది అండ్ అప్హోల్డ్ ది మోరల్ వాల్యూస్. కొన్ని సందర్భాల్లో మోరల్ వాల్యూస్ ని అప్హోల్డ్ చేయటానికి ఎథిక్స్ ని కూడా వైలేట్ చేస్తారనమాట. అవి ఏంటనేది నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ లో చెప్తాను మీకు కొంతసేపట్లో. అండ్ ఎథిక్స్ ఈజ్ సంథింగ్ యూజువల్లీ అసోసియేటెడ్ విత్ ద ఫీల్డ్ ఆఫ్ లా, మెడిసిన్, బిజినెస్ పరంగా ఎథిక్స్ అనేటువంటివి ఉంటాయి ఎక్కువగా. అండ్ నాట్ రిలీజియస్ కన్నోటేషన్, దీనికి అక్కడ రిలీజియన్స్ కి సంబంధం ఉన్నది ఎథిక్స్ కి, నీతి శాస్త్రానికి. కానీ మొరాలిటీ ఈజ్ అబౌట్ ద రిలీజియస్ కన్నోటేషన్, అంటే దైవికంగా ఇది కొన్ని క్రిస్టియానిటీలో ఇట్లా కొన్ని చోట్ల ఈ మోరల్ దీని గురించి ఎక్కువగా ఉంటుంది. అన్ని శాస్త్రాల్లోనూ ఉంటుంది, అన్ని రిలీజియన్స్ లోనూ ఉంటుంది. దానికి ఒక రిలీజియన్ బైండింగ్ అనేటువంటిది, మోరల్ నైతికత అనే దానికి మోరల్ బైండింగ్ అనేటువంటిది రిలీజియన్ తోటి సంబంధించి ఉంటుంది అనమాట. ధర్మం కదా, వెర్చ్యూ అంటాం, ధర్మం అంటాం. Now we will come to the difference between ethics and morals. I will give you one example so that you can understand what is the basic difference between ethics and morals, so that we will go to the some 90 almost 90 MCQs are there that I will tell you one by one. We will solve. Let us take an example to understand the difference between ethics and morals. And you are writing, suppose you are working as a clerk in the private hospital. Suppose you are మీరు ఒక క్లర్క్ గా పనిచేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్ అనుకుందాము. One day a father of a poor patient came to the hospital to treat her daughter, to treat his daughter. ఒక ఫాదర్ ఉన్నారు, వాళ్ళకు ఒక పేషెంట్ ఉన్నది, వాళ్ళ కూతురు ఉందన్నమాట. ఆ కూతురికి పేషెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడానికి మీ దగ్గరికి వచ్చారు. మీరు ఒక క్లర్క్ గా పనిచేస్తున్నారు అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో. అక్కడ డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేసినప్పుడు షీ నీడ్స్ టు అండర్గో సమ్ సర్జరీ అని చెప్పారు. అక్కడ సర్జరీకి వెళ్ళాలి అమ్మాయి ఆ పిల్లకి అని చెప్పేసి చెప్పారు. అండ్ హీ హస్ టు పే 5 lakhs ఫర్ సర్జరీ, 5 లక్షలు పే చేయాలని చెప్పారు. అండ్ హీ డజంట్ హ్యావ్ ద మచ్ మనీ, ఆయనకి మనీ లేదనమాట. హిస్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ సజెస్టెడ్ హిమ్ టు గో టు అనదర్ హాస్పిటల్ వై ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మీరు ఎక్స్ అనే హాస్పిటల్లో పనిచేస్తున్నారని చెప్పాను. వాళ్ళని రిలేటివ్స్, ఫ్రెండ్స్ కూడా ఏం సజెస్ట్ చేశారంటే 5 లక్షల దగ్గర లేవు కాబట్టి 1 లక్ష రూపాయలతో అయిపోయే ప్లేస్ అయితే ఉంది హాస్పిటల్, అది వై అనే హాస్పిటల్ ఉంది, అక్కడికి పోమని చెప్పేసి మీకు సలహా ఇచ్చారు. అయితే వేర్ ఈ కెన్ గెట్ ది సేమ్ సర్జరీ ఫర్ 1 lakh, 1 లక్ష రూపాయలకే సర్జరీ అవుతుంది అని చెప్పేసి చెప్పారనమాట. Father could not risk her daughter, so he decided to sell his house and bring the money, and finally wanted to confirm the fee with you and seek your advice too. ఫైనల్ గా ఏం చేశాడనమాట, ఫాదర్ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. కూతురు మీద ప్రేమతోటి ఆయన ఇల్లు అమ్మేసేసి ఆ డబ్బుల్ని 5 లక్షలను తీసుకొచ్చి ఈ ఎక్స్ అనే హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేయడానికి ఇష్టపడి ఆ ఫీజు కట్టడానికి, ఆ ఫీజు కన్ఫర్మ్ చేసుకుంటానికి మీ దగ్గరకు వచ్చాడు క్లర్క్ కాబట్టి మీరు అక్కడ మిమ్మల్ని యొక్క అడ్వైస్ కూడా అడుగుతున్నాడు అనమాట, ఏం చేయాలని. అప్పుడు మీరు ఎలాంటి స్థితిలో ఉంటారు, మీరు ఏం చేస్తారు అనేటువంటిది, మీరు ఏం చేస్తారు చెప్పండి, మీరైతే ఏం చేస్తారో చెప్పండి. నౌ వాట్ యూ విల్ డూ యాజ్ పర్ ఎథిక్స్, ప్రొఫెషనల్ ఎథిక్స్, యు ఆర్ సపోజ్ టు టెల్ ఎక్స్ ఇస్ ద బెస్ట్ హాస్పిటల్ అండ్ యూ హ్యావ్ టు గో అహెడ్. మీరు గనక ప్రొఫెషనల్ ఎథిక్స్ గురించి మాట్లాడితే, నీతి శాస్త్రం గురించి మాట్లాడే లెక్కైతే నీతి శాస్త్రం ఏం చెప్తుంది, మీరు ఆ హాస్పిటల్ కి సంబంధించిన వాళ్ళు కాబట్టి, ప్రొఫెషనల్ గా మీరు ఆ హాస్పిటల్ కి సంబంధించిన వాళ్ళు కాబట్టి మీరు ట్రైన్ అయి ఉన్నారు, ఏమని ఈ హాస్పిటల్ బెస్ట్ అని చెప్పేసి మీరు ట్రైన్ అయి ఉన్నారు కాబట్టి వచ్చిన హాస్పిటల్ బెస్టే, మీరు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తారు. అదే గనక యు ఆర్ వెరీ వెల్ నో దట్ ది డాక్టర్ బికాస్ ఆఫ్ హూమ్ దిస్ ఎక్స్ హాస్పిటల్ ఇస్ ఫేమస్ హ్యాస్ లెఫ్ట్ ద హాస్పిటల్ ఆల్రెడీ. మీకు తెలుసు ఆల్రెడీ ఎక్స్ హాస్పిటల్లో ఏదైతే మీరు ఉన్నారో ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ హాస్పిటల్ కి ఏ డాక్టర్ ద్వారా అయితే పేరు వచ్చిందో, మంచి పేరు వచ్చిందో, ఆ హాస్పిటల్లో నుంచి ఆ డాక్టర్ ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఆ విషయం బయట వాళ్ళకి తెలియదు అనుకోండి కాసేపు, ఆ విషయం మీకు తెలుసు. అలాగే you also know that even if he goes to the Y hospital he can get better treatment as the same facilities are there in Y also. మీకు ఇంకో విషయం కూడా తెలుసు, ఈయనకి 5 లక్షలు ఇక్కడ కట్టకుండా వై హాస్పిటల్ అనే దానికి వెళ్తే కనుక అక్కడ బెటర్
ట్రీట్మెంట్ అనేటువంటిది సేమ్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్, ఎక్స్ లో ఏం ట్రీట్మెంట్ జరుగుతుందో వైలో కూడా అదే ట్రీట్మెంట్ జరుగుతుందని మీకు తెలుసు. ఇప్పుడు మీరు ఏం చెప్తారు అతనికి? మీరు ఈ వై కలమని చెప్తారా, ఎక్స్ లో ఉండమని చెప్తారా, ఏం చెప్తారు? ట్రై టు పోస్ట్ దట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నౌ యూ విల్ థింక్ ఇన్ ది, if there is no CC camera and if there is no person to see you or to listen your words, you wish to tell that he may go to Y as he is poor and he cannot afford the 1 lakh. ఎవరు సీసీ కెమెరా లేని సందర్భంలో కానీ, ఎవరు లేనప్పుడు, మనుషులు ఎవరు వింటలేదు అనుకుంటే కనుక మీ మనసు ఏం చెప్తుంది? అతనికి నేను చెప్పాలి అనుకుంటారు, చెప్తారనుకోండి. సపోజ్ చెప్పారు అనుకోండి, వైకి వెళ్ళిపో, ఇక్కడ ఎక్స్ కాదు, నీకు అక్కడ ₹1,00,000తో అయిపోతుందని కనుక మీరు చెప్తే, మీకు మోరల్ వాల్యూస్ ఉన్నట్టు, అంటే ఇండివిజువల్ గా మీరు మోరల్ వాల్యూస్ ఉన్నట్టు, కానీ ఎథిక్స్ ఉన్న పర్సన్ కాదనమాట. అంటే ప్రొఫెషనల్లీ మీరు కరెక్ట్ పర్సన్ కాదు అలా చెప్తే. అలా కాకుండా మీరు ఈ ఎక్స్ అనే హాస్పిటల్నే అమ్మిన 5 లక్షలది ఖర్చు పెట్టి చేయించారనుకోండి, మీరు ఎథికల్ గా కరెక్ట్, కానీ మోరల్ గా మీరు ఉన్నతులు కారనమాట. సో యూ హ్యావ్ టు సే విచ్ వే he should go. That is what you have to tell. If you say that you stay by X and pay the 5 lakhs and go for the treatment in your hospital, then you are ethically correct, but you are morally incorrect. And if you say to the person, to that poor father, that you go to the hospital Y, you are then morally correct, but you are not ethically correct. So this is the basic difference between ethics and moral. Now I think that you understand. మీకు ఇప్పుడు morality అంటే ఏంటి, ethics అంటే ఏంటి అనేది బ్రాడ్ సెన్స్ లో మీకు అర్థమైంది అనుకుంటాను నేను. ఇవన్నీ కూడా అందులో పాయింట్స్ అనమాట. Now let us start the MCQs. ఇదే సిచ్యువేషన్ లో ఉంటే మీరు ఏం చేస్తారో చెప్పండి. ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయని మధ్యలో MCQs మధ్యలో చెప్తూ ఉంటాను నేను. ఎథిక్స్ ఈస్ ద సైన్స్ ఆఫ్ బ్యూటీ, ట్రూత్, కాండక్ట్, మైండ్. Your time starts now. Post your answer in the comment section. 5 seconds అయిపోయింది. The answer is conduct అండి. ఎథిక్స్ అనేటువంటిది కాండక్ట్ కి సంబంధించినటువంటి సైన్స్ అన్నమాట. The word ethics is derived from the Greek word ethos, ethis. Your time starts now. The answer is ethos అండి. Okay. Next. Ethos means, ethos అంటే ఏంటి? కాండక్టా, కస్టమ్సా, క్యారెక్టరా, గుడ్డా? Answer is character. Okay. Next question. The term right is derived from the Latin word ritus, righteous, rectus, rights. Your time starts now. The answer is rectus. Next question. Rectus means, rectus ante enti? Straight, direct, correct, good. Your time starts now. 5, 4, 3, 2, 1. The answer is straight anamata. Rectus ante straight. Next question. The term good is connected with the German term goto, gatti, good, gut. Your time starts now. The answer is gut. Next question. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. ఎథిక్స్ ఈజ్ అ డాష్ సైన్స్, పాజిటివ్ సైన్స్, అప్లైడ్ సైన్స్, నార్మటివ్ సైన్స్, సిస్టమాటిక్ సైన్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఈజ్ నార్మటివ్ సైన్స్ అనమాట. జనరల్ గా ఏంటంటే ఇది నార్మటివ్ అన్నమాట. అప్లైడ్ అంటే అప్లికేషన్ ఉంటుంది. నార్మటివ్ సైన్స్ డీల్స్ విత్ స్టాండర్డ్స్, ఫ్యాక్ట్స్, జడ్జ్మెంట్స్, నన్ ఆఫ్ దీస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ ఈజ్ స్టాండర్డ్స్ అనమాట. స్టాండర్డ్స్ ని పెట్టుకొని నార్మటివ్ సైన్స్ అనేటువంటిది ఉంటుంది. Aesthetics deals with the standards of beauty, truth, goodness, conduct. The answer is aesthetics ante aesthetic sense undantaru kada, beauty anamata. Answer is beauty. Ethics deals with the standard of beauty, truth, goodness, fact. Your time starts now. 5, 4, 3, 2, 1. జనరల్ గా ఈజీ ఉంటదండి, కాన్సెప్ట్ తెలిస్తే చాలు. ఆన్సర్ ఈజ్ గుడ్నెస్ అనమాట. పాజిటివ్ సైన్స్ కన్సర్న్డ్ విత్ ఫ్యాక్ట్స్,
నార్మ్స్, స్టాండర్డ్స్, రూల్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఈజ్ ఫ్యాక్ట్స్ అన్నమాట. పాజిటివ్ సైన్స్ అనేటువంటిది ఫ్యాక్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. సైన్స్ అంటే జనరల్ గా ఫ్యాక్ట్సే. ట్రూత్, బ్యూటీ అండ్ డాష్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిలాసఫీ. ఫ్యాక్ట్, గుడ్నెస్, కాండక్ట్, నన్ ఆఫ్ దీస్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ ఈజ్ గుడ్నెస్ అన్నమాట. ట్రూత్, బ్యూటీ, గుడ్నెస్ అనేటువంటివి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిలాసఫీ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. The applied dimensions of ethics is known as applied ethics, normative ethics, meta ethics, none of this. Time starts now. This is applied ethics అన్నమాట. అప్లైడ్ డైమెన్షన్ అంటే దాని అప్లికేషన్ ఎథిక్స్. ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అది అప్లైడ్ ఎథిక్స్ కింద వస్తుంది ఇది. Which of the following deals with the logical and semantic questions like what do we mean by freedom and determinism? Applied ethics, normative ethics, practical ethics, meta ethics. Time starts now. It is meta ethics అన్నమాట. మనకి ఫ్రీడమ్ అంటే ఏంటి, డెటర్మినిజం అంటే ఏంటి, ఇవన్నీ కూడా సిమాంటిక్ అంటే సమాంతరమైన క్వశ్చన్స్ అన్నమాట. ఇవన్నీ అందులో వస్తాయి, మెటా ఎథిక్స్ లో వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఎథిక్స్ డిటర్మిన్స్ రైట్నెస్ ఆర్ రాంగ్నెస్ ఆఫ్ డాష్. హ్యూమన్ యాక్షన్స్, హ్యూమన్ థాట్స్, హ్యూమన్ జడ్జ్మెంట్స్, నన్ ఆఫ్ దీస్. టైం స్టార్ట్స్ నో. 5, 4, 3, 2, 1. ఎథిక్స్ అనేటువంటిది రైట్ ఆర్ రాంగ్ అనేటువంటిది దేని గురించి చెప్తుంది. ఆన్సర్ ఈజ్ హ్యూమన్ యాక్షన్స్. మనిషి చేసే పనుల మీద, ఈ యాక్షన్ మీద ఉంటుంది అనమాట. నెక్స్ట్. When we say that conduct is right, we mean primarily that it is according to the truth, it is according to rule, it is according to law, it is none of this. Your time starts now. 5. మనం ఎప్పుడైనా కండక్ట్ రైట్ అంటే కనుక ఏమేం చెప్తున్నాం అన్నమాట. ట్రూత్, అకార్డింగ్ టు ట్రూత్ ఉందా, రూల్ ప్రకారం ఉందా, లా ప్రకారం ఉందా అని అర్థం. ఆన్సర్ ఈజ్ ఇట్ ఈస్ అకార్డింగ్లీ టు ది రూల్ ప్రకారం ఉందని అర్థం అనమాట. కాండక్ట్ ఈజ్ రైట్ అంటే కనుక అతను కాండక్ట్ బాగుందంటే అది రూల్ ప్రకారం ఉందని అర్థం. A thing is generally said to be good when it is valuable for some end, some practice, some action, some facts. Your time starts now. 5, 4, 3, 2, 1. It is some end అంటే ఏదో ఒక ఎండ్ వరకు అది గుడ్. జనరల్ గా ఒక విషయము మంచిది అని అన్నామంటే కనుక అది కంప్లీట్ గా ఉంటేనే తప్ప మనం అది సమ్ ఎండ్ వరకు ఉంటే కనుక దాన్ని గుడ్ థింగ్ అంటాం. ఓకే. పాజిటివ్ సైన్స్ డీల్స్ విత్ ద జడ్జిమెంట్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ వైల్ ఎథిక్స్ ఈస్ కన్సర్న్ విత్ జడ్జిమెంట్స్ ఆఫ్ వాట్. బ్యూటీ, ట్రూత్, థాట్, వాల్యూ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. పాజిటివ్ సైన్స్ అనేది జడ్జిమెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎథిక్స్ అనేది దేని మీద, ఏ జడ్జిమెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. జడ్జిమెంట్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండి. ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే కనుక పాజిటివ్ సైన్స్ అంటే జడ్జిమెంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ఇక్కడ ఎథిక్స్ అంటే జడ్జిమెంట్ ఆఫ్ వాల్యూ. ఓకేనండి, వాల్యూ. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. లాజిక్ డీల్స్ విత్ ది కరెక్ట్నెస్ ఆఫ్ థాట్, కండక్ట్, పర్సెప్షన్, ఇంట్యూషన్. ఆన్సర్ ఈజ్ థాట్ అండి. లాజిక్ అనేటువంటిది దేని కరెక్ట్నెస్ చెప్తుందండి, అది ఒక మనిషి యొక్క ఆలోచన కరెక్టా కాదని చెప్తుంది అంతేను. కండక్ట్ అనేటువంటిది చెప్పేది మటుకి ఎథిక్స్ అనమాట. పర్సెప్షన్ అంటే ఆలోచన, అంటే మనకి ముందే ఉంటది కదా ఆ ఆలోచన అనమాట. ఒకళ్ళ గురించి ఒక ఊహ ఉంటది, దాన్ని పర్సెప్షన్ అంటారు. ఇంట్యూషన్ అంటే ముందు తెలిసిపోవడం అనమాట. నెక్స్ట్. ఎథిక్స్ డీల్స్ విత్ ది కరెక్ట్నెస్ ఆఫ్ కండక్ట్, థాట్, పర్సెప్షన్, ఇంట్యూషన్. ఆన్సర్ ఈజ్ కాండక్ట్. ఇందాక చూసాం కదండి, ఎథిక్స్ అనేది ఇంపార్టెంట్, ఇది కాండక్ట్ కి సంబంధించి. ఎథిక్స్ డీల్స్ విత్ ది స్టాండర్డ్స్ టు డిస్క్రైబ్ గుడ్ అండ్ ఈవిల్, ట్రూ అండ్ ఫాల్స్, రైట్ అండ్ గుడ్, ఆల్ ఆఫ్ దిస్. ఎథిక్స్ అనేటివి స్టాండర్డ్స్ ని గురించి చెప్తుందట. దేనికి యొక్క స్టాండర్డ్స్ ని చెప్తుంది? ఆన్సర్ ఈజ్ రైట్ అండ్ గుడ్. ఏది మంచి, ఏది కరెక్ట్ అనేది చెప్తుంది అనమాట. నెక్స్ట్. ఎథిక్స్ ఈస్ కన్సర్న్డ్ విత్, ఇది వీడియో మళ్ళీ ఇంకోసారి చూడాల్సిందేనండి మీరు, ఎందుకంటే ఇవన్నీ కూడా కొత్త కొత్త పాయింట్స్. ఇదివరకు ఎథిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ల కన్నా కూడా కొంచెం డెప్త్ ని పెంచుతున్నారు. ఎందుకంటే ఇదివరకు అసలు ఎథిక్స్ క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు దే హావ్ స్టార్టెడ్ గివింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎథిక్స్ ఆల్సో.
So in-depth questions they are asking. Ethics is concerned with dash to judge human conduct, standards, facts, objects, all of this. Your time starts now. Ethics అనేటువంటిది హ్యూమన్ కాండక్ట్ ని జడ్జ్ చేయడానికి ఏది జడ్జ్ చేస్తుంది? ద ఆన్సర్ ఈజ్ స్టాండర్డ్స్. ఓకే, స్టాండర్డ్స్ టు జడ్జ్ ది హ్యూమన్ కాండక్ట్. ఓకే, నెక్స్ట్ logic, ethic and aesthetics, these three sciences are essentially positive, intuitive, cognate, none of this. The answer is it is cognate. Logic, ethic and aesthetics అనేటువంటిది cognate అంటే బ్రెయిన్ కి సంబంధించి అన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనిషి ఆలోచన నుంచి వస్తాయి ఇవన్నీ. ఎథిక్స్ ఇన్వెస్టిగేట్స్ ది నేచర్ ఆఫ్ ఇట్స్ ఫండమెంటల్ నోషన్స్ లైక్ రైట్, డ్యూటీ and dash, beauty, good, thought, none of this. Your time starts now, 5 seconds. Ethics అనేటువంటిది నేచర్ ఆఫ్ ఇట్స్ ఫండమెంటల్ నోషన్స్ లైక్ రైట్ టు డ్యూటీ, ఇంకేముంటది? ఇట్ ఈస్ గుడ్ అనమాట. కాండక్ట్ అన్నా గుడ్ అన్నా అదంతా ఒకటే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎథిక్స్, కాండక్ట్, గుడ్. ఎథిక్స్ కన్సిడర్స్ ది డాష్ ఆఫ్ గుడ్నెస్, స్టాండర్డ్స్, ఫ్యాక్ట్, ఆబ్జెక్ట్, ఆల్ ఆఫ్ దిస్. టైం స్టార్ట్స్ నౌ, 5 seconds. ఎథిక్స్ అనేటువంటిది గుడ్నెస్ యొక్క దేన్ని కొలుస్తుంది? ఇట్ ఈస్ ది స్టాండర్డ్ ఆఫ్ ది గుడ్నెస్. నెక్స్ట్ క్వశ్చన్. మొరాలిటీ కన్సిస్ట్ ఆఫ్ గుడ్నెస్ విచ్ ఈస్ రియల్లీ అండ్ డాష్ అండ్ ఎఫెక్టివ్ అండ్ ఇంట్రిన్సిక్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ అండ్ థియాలజికల్ అండ్. ఆన్సర్ ఈజ్ ఇట్ ఈస్ ఇంట్రిన్సిక్ అండ్. ఇంట్రిన్సిక్ అంటే కనుక మనకి అది విలువ తెలిసిద్ది అనమాట. మనకి గుడ్నెస్ అనేటువంటి దాన్ని బట్టి కంప్లీట్ గా అలా లెక్కేస్తారనమాట. నెక్స్ట్, డాష్ ఈస్ ద కలెక్టివ్ నేమ్ ఫర్ వాలంటరీ యాక్షన్స్. వాలంటరీ యాక్షన్స్ కి కరెక్ట్ నేమ్ అంటే ఆటోమేటిక్ గా చేసే పనులకి మనకి దాన్ని ఏమంటారు? వర్చ్యూ, కాండక్ట్, డిజైర్, విల్. The answer is conduct అనమాట. అంటే కండక్ట్ ఈజ్ ఎ కలెక్టివ్ నేమ్ ఫర్ వాలంటరీ యాక్షన్స్. కావాలని చేసే పనులని ఏమంటాం? కాండక్ట్ అనమాట. అంతే కదా, వాడు కావాలని చేసాడు అంటాం. అంటే అది అతని నేచరు, అతని యొక్క ఇది అనమాట. ఓకే, వాలంటరీ యాక్షన్స్ కావాలని చేయడం. ఓకే, అది కాండక్ట్ అంటారు. డాష్ ఈజ్ ఎ సెన్స్ ఆఫ్ లాంగింగ్ ఫర్ ఎ పర్సన్ ఆర్ ఆబ్జెక్ట్ ఆర్ హోపింగ్ ఫర్ అన్ అవుట్కమ్. ఏది అతని పర్సన్ యొక్క ఎప్పటి నుంచో చేయాలనుకున్నది కానీ, ఎప్పటి నుంచో అనుకుంటున్నది కానీ, అవుట్కమ్ అంటే ఏదైతే చేయాలనుకుంటున్నాడో దాన్ని చేయటాన్ని ఏమంటారు? దాన్ని విష్, ఇన్స్టింక్ట్, టెండెన్సీ, డిజైర్. ద ఆన్సర్ ఈజ్, ప్లీజ్ పోస్ట్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ద ఆన్సర్ ఈజ్ డిజైర్. డిజైర్ అనేటువంటిది ఏంటనమాట? అతనికి ఎప్పటి నుంచో ఆకాంక్ష అనమాట. ఎప్పటి నుంచో ఇది అవ్వాలి, అది అవ్వాలి, ఇది చేయాలి, అది చేయాలి అనేటువంటి ఉంటుంది కదా, ఒకటి పొందాలి అనేటువంటిది ఉంటుంది. దాన్ని డిజైర్ అంటారు. నెక్స్ట్, ఎ పర్సన్స్ కాండక్ట్ కరస్పాండింగ్ టు హిస్ డాష్, మోటివ్, హ్యాబిట్, క్యారెక్టర్, యాక్షన్. టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఈజ్ క్యారెక్టర్. పర్సన్స్ యొక్క కాండక్ట్ అనేటువంటిది అతని క్యారెక్టర్ కి కరస్పాండింగ్ గా ఉంటుంది అనమాట. అతని క్యారెక్టర్ కి సంబంధించి అనేటువంటిది అతని కాండక్ట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్. When a man acts blindly without considering the end or result of his action, such actions is called impulsive action, voluntary action, organic action, none of this. ఒక అతను బ్లైండ్ గా ఏమి అవుతుంది, ఎండ్ రిజల్ట్ ఏమవుద్ది అని ఆలోచించపెట్టకుండా చేస్తే, ఒక పనిని ఎండ్ రిజల్ట్ గురించి ఆలోచించకుండా చేస్తే అటువంటి యాక్షన్స్ ని ఏమంటారు? దే ఆర్ కాల్డ్ ఇంపల్సివ్ యాక్షన్ అంటారు. అది ఆలోచనాత్మకమైన యాక్షన్ కాదది, అనాలోచితంగా చేసే చర్య అనమాట. నెక్స్ట్, సెల్ఫ్ రియలైజేషన్ ఈస్ ది హైయెస్ట్ గుడ్. దట్ దిస్ నోషన్ ఈస్ కాల్డ్ పర్ఫెక్షనిజం, యుటిలైటేరియనిజం, హిడోనిజం, నన్ ఆఫ్ దిస్. ఆన్సర్ ఏంటంటే పర్ఫెక్షనిజం అండి. సెల్ఫ్ రియలైజేషన్ అంటే సొంతంగా రిలైజ్ అవటం అనమాట. అది హైయెస్ట్ గుడ్ కి నేను మంచిగా అవ్వాలి అనుకుంటున్నాను అనేటువంటిది నా అంతటికి నాకు తెలిస్తే దాన్ని పర్ఫెక్షనిజం అంటారు. ఓకేనండి. నెక్స్ట్, రైట్స్ ఆర్ డాష్ ఆఫ్ ఇండివిజువల్స్ రికగ్నైజ్డ్ బై సొసైటీ, ఆబ్లిగేషన్, మోరల్ క్లెయిమ్స్, మోరల్ ఫ్రీడమ్, నన్ ఆఫ్ దిస్. రైట్స్ అనేటువంటివి ఇండివిజువల్స్ రికగ్నైజ్డ్ బై సొసైటీ. ఇండివిజువల్స్
ఇండివిజువల్ యొక్క ఏమిటి సొసైటీ రికగ్నైజ్ చేసేటువంటివి ఏంటిదంటే కనుక దే ఆర్ ది మారల్ క్లెయిమ్స్ అన్నమాట. వాళ్ళ రైట్స్ ఆర్ మారల్ క్లెయిమ్స్ ఆఫ్ ఇండివిజువల్స్ రికగ్నైజ్డ్ బై సొసైటీ. సొసైటీ ఆమోదించబడినటువంటి ఇండివిజువల్ మారల్ క్లెయిమ్స్ రైట్స్ అంటే. ఓకే, నెక్స్ట్ డ్యూటీస్ ఆర్ డాష్ ఆఫ్ ఇండివిజువల్స్ రికగ్నైజ్డ్ బై సొసైటీ. ఆబ్లిగేషన్స్, మారల్ క్లెయిమ్స్, మారల్ ఫ్రీడమ్, నన్ ఆఫ్ దీస్. డ్యూటీస్ అనేటువంటివి సొసైటీ గుర్తించినటువంటి ఇండివిజువల్స్ యొక్క ఏంటవి, దే ఆర్ ది ఆబ్లిగేషన్స్, వాళ్ళు చేయవలసినటువంటి పనులు అనమాట, వాళ్ళ డ్యూటీస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రైట్ ఈజ్ ఎ డాష్ క్లెయిమ్, నీడ్, justifiable claim, none of these. Your time starts now. 5, 4, 3, 2, 1. The answer is it is a justifiable claim. అంటే దానికి జస్టిఫికేషన్ ఉండాలి రైట్ అనే దానికి, అప్పుడు మాత్రమే అది రైట్ కింద పరిగణిస్తారనమాట. ఓన్ గా నాకు కావాలంటే కాదు, దానికి జస్టిఫికేషన్ ఉండాలి, అది చేయొచ్చా లేదా అనేటువంటిది, అప్పుడే అది రైట్ కింద వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. డ్యూటీస్ ఆర్ ఆబ్లిగేషన్స్, మారల్ క్లెయిమ్స్, మారల్ ఫ్రీడమ్, మారల్ ఆబ్లిగేషన్స్. చూసామండి, మారల్ ఆబ్లిగేషన్స్ ఇవన్నీ కూడా మారల్ కి సంబంధించినటువంటి ఆబ్లిగేషన్స్ అన్నమాట. డ్యూటీస్ అన్ని కూడా, ఇది నీ డ్యూటీ అంటే అది మారల్ ఆబ్లిగేషన్ కింద వస్తుంది. నెక్స్ట్. డాష్ ఆర్ ఇండిస్పెన్సిబుల్ ఫర్ ది రియలైజేషన్ ఆఫ్ ద హైయెస్ట్ గుడ్ అండ్ కామన్ గుడ్. ఇండిస్పెన్సిబుల్ అంటే ఇంపార్టెంట్ అండి. ఏది కింది వాటిలో ఏది హైయెస్ట్ గుడ్ గానీ కామన్ గుడ్ గానీ ఖచ్చితంగా ఇంపార్టెంట్. డ్యూటీస్, మారల్ రైట్స్, వర్చ్యూ, డిజైర్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇక్కడ వర్చ్యూ అంటే ధర్మము, డ్యూటీస్ అంటే తెలుసు కదా మీకు, మారల్ రైట్స్ అంటే తెలుసు, డిజైర్ అంటే తెలుసు కదా ఆకాంక్ష. ద ఆన్సర్ ఈజ్ మారల్ రైట్స్. ఈ మారల్ రైట్స్ అనేటువంటివి దే ఆర్ ది ఇండిస్పెన్సిబుల్ ఫర్ ఇంపార్టెంట్ ఫర్ రియలైజేషన్ ఆఫ్ హైయెస్ట్ గుడ్. బాగా హైయెస్ట్ మంచి పని జరగాలంటే మారల్ రైట్స్ అనేటువంటివి ఉండాలి. రైట్స్ అండ్ డ్యూటీస్ ఆర్ కాంట్రాడిక్టరీ టు ఈచ్ అదర్, opposite to each other, correlative to each other, none of this. Rights and duties అనేటువంటి ఏంటి, they are correlative to each other. ఒకటి సంబంధం ఉంటుంది. ఎక్కడైతే రైట్స్ ఉంటాయో డ్యూటీస్ కూడా ఉంటాయి, డ్యూటీస్ ఉన్న చోట మళ్ళీ రైట్స్ కూడా ఉంటాయి. ఇది కాకుండా ఒకటే కావాలంటే ఏది ఒకటి సాధ్యపడదు. డ్యూటీస్ ఒకటే చేయమంటే కనుక ఎవరు కూడా చేయరు, అలాగే రైట్స్ ఒకటే ఉంటాయి, మీరు డ్యూటీలు చేయకుండా ఉంటానంటే కనుక సిటిజన్స్ ఒప్పుకోరు. The first right of man is right to live, right to freedom, right to property, the right to education. Your time starts now. 5 seconds. The first right, మనిషికి ఉండేటువంటి మొట్టమొదటి రైట్ ఏంటి, ఇట్ ఈస్ రైట్ టు లివ్. మనిషి బతకాలి కదా అది. ఓకే, నెక్స్ట్. The sacredness of life should be recognized in right to live, right to freedom, right to property, right to education. ఈ సేక్రెడ్నెస్ ఆఫ్ లైఫ్, లైఫ్ యొక్క సేక్రెడ్నెస్ ని రికగ్నైజ్ చేయాల్సింది ఎట్లా, ఫ్రమ్ ద రైట్ టు లివ్, దానిలో తెలుసుకోవాలి. నెక్స్ట్. రైట్ టు ఎంప్లాయ్మెంట్ షుడ్ బి రికగ్నైజ్డ్ బై ఎవ్రీ డాష్ స్టేట్, డెవలప్డ్ కంట్రీ, వెల్ఫేర్ స్టేట్, నన్ ఆఫ్ దీస్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 5 seconds. రైట్ టు ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఎవరు రికగ్నైజ్ చేయాలి, ఇట్ షుడ్ బి రికగ్నైజ్డ్ బై ఎవ్రీ. వెల్ఫేర్ స్టేట్ అనేటువంటిది ప్రతిదీ కూడా రికగ్నైజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డ్యూటీస్ ఆర్ టర్న్డ్ ఇన్ టు వర్చ్యూస్ బై హ్యాబిట్, కల్చర్, ప్రాక్టీస్, నన్ ఆఫ్ దిస్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. డ్యూటీస్ అనేటువంటివి ధర్మం కింద ఎప్పుడు మారుతుంది, దేని ద్వారా మారుతుంది, ద ఆన్సర్ ఈజ్ బై హ్యాబిట్. అలవాటు ప్రకారము అది మన పని ధర్మం కింద మారుతుంది అనమాట. మంచి అలవాట్లుంటే ధర్మం కింద వెళ్తుంది, లేదా అధర్మం వైపు పోద్ది. డ్యూటీస్ ఆర్ టర్న్డ్ ఇన్ టు వర్చ్యూస్ బై, ఇప్పుడే చూసాం కదండి, విధులు అన్నమాట. డ్యూటీస్ అంటే, వర్చ్యూస్ అంటే ధర్మము, హ్యాబిట్ అంటే అలవాటు, కల్చర్ అంటే సంస్కృతి, ప్రాక్టీస్ అంటే సాధన. ఇవి కూడా బిట్స్ కింద రావచ్చు, చూసుకోండి మీకు తెలుగులో, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ కి. నెక్స్ట్, అది అలవాటు చూసాం కదా. Virtue denotes dash, character, morals, good character, goodness. Your time starts now. Virtue, ధర్మం అంటే ఏంటి, క్యారెక్టరా, మోరల్సా, గుడ్ క్యారెక్టరా, గుడ్నెస్. ఆన్సర్ ఈజ్ గుడ్ క్యారెక్టర్.
ఓకే, గుడ్ క్యారెక్టర్ ని ధర్మం అంటారు. ధర్మ పక్షాన్ని నడవాలంటాం కదా. డాష్ ఈస్ ది ఎక్సలెన్స్ ఆఫ్ క్యారెక్టర్, మొరాలిటీ, గుడ్నెస్, వర్చ్యూ, నన్ ఆఫ్ దిస్. క్యారెక్టర్ యొక్క ఎక్సలెన్స్ అనేటువంటిది ఏంటనమాట? ఆన్సర్ ఈజ్ వర్చ్యూ. ధర్మాన్ని పట్టుకుని ఉండటాన్ని వర్చ్యూ అంటాము. అది క్యారెక్టర్ లో ఉత్కృష్టమైనది అనమాట. ఎక్సలెన్స్ అంటే ఉత్కృష్టము, అత్యంత టాప్ అది. ఓకే, ధర్మం అప్పుడు పాత యుగాల్లో 4 పాదాలు నడిచేది ఇప్పుడు 1 పాదం నడుస్తుంది అంటారు కదా, అదనమాట. వర్చ్యూ ఈస్ ద హ్యాబిట్ ఆఫ్ డెలిబరేట్ చాయిస్ ఆఫ్ రైట్ యాక్షన్స్, మొరాలిటీ, యాక్షన్స్, మోరల్ ప్రిన్సిపల్స్. ధర్మం అనేటువంటిది హ్యాబిట్ ఆఫ్ డెలిబరేట్ చాయిస్ ఆఫ్, డెలిబరేట్ అంటే కావాలని, హ్యాబిట్ ఆఫ్ అంటే కావాలని అలవాటు చేసుకునేటువంటి ఏంటిది అంటే దిస్ ఈజ్ రైట్ యాక్షన్స్, కరెక్ట్ యాక్షన్స్ చేయాలనేటువంటి చాయిసెస్ ద్వారా ధర్మం అనేటువంటిది కాపాడబడుద్ది అనమాట. ఓకేనండి, మంచి అలవాట్లుంటే మంచి పాటిస్తారు ఆటోమేటిక్గా. వర్చ్యూ ఈజ్ నాలెడ్జ్ రిలేటెడ్ విత్, ధర్మం అనేటువంటిది జ్ఞానం అంటున్నారు. కాంత్, జేఎస్ మిల్, సాక్రటీస్, అరిస్టాటిల్. ఎవరన్నారు ఈ మాట? ద ఆన్సర్ ఈజ్ సాక్రటీస్ అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. వర్చ్యూ ఈజ్ నాలెడ్జ్ అంటే ధర్మమే జ్ఞానం అన్నాడు ఆయన. నెక్స్ట్ క్వశ్చన్ అలాంటిదే సేమ్ ఉంటుంది. వర్చ్యూ ఈజ్ ఏ పర్మనెంట్ స్టేట్ ఆఫ్ మైండ్. ధర్మం అనేటువంటిది పర్మనెంట్ గా ఉండేటువంటి ఆలోచన స్థితి అని చెప్పేసి అన్నాడు. హూ హోల్డ్స్ దిస్ పొజిషన్? ఇది ఎవరు అన్నారు అంటున్నాడు. కాంత్, జేఎస్ మిల్, సాక్రటీస్, అరిస్టాటిల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ద ఆన్సర్ ఈజ్ అరిస్టాటిల్ అన్నారు. ఇందాకది సాక్రటీస్ అన్నాడు, ఇది అరిస్టాటిల్ అన్నారు. గుర్తుపెట్టుకోవాలి ఇవి 2 కోట్స్. ద రైట్ విచ్ జస్టిఫై ది క్యాపిటల్ పనిష్మెంట్ ఈజ్ రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు ప్రాపర్టీ, రైట్ టు లివ్, రైట్ టు కాంట్రాక్ట్. ఏ రైట్ క్యాపిటల్ పనిష్మెంట్ అంటే దండించడం, అంటే అవతల వాళ్ళని పనిష్మెంట్ చేయటం అనేటువంటిది. జనరల్ గా క్యాపిటల్ పనిష్మెంట్ అంటే దండన, కొట్టడం కానీ లేకపోతే ఏదైనా కానీ పనిష్మెంట్ ఇవ్వటాన్ని ఏ రైట్ జస్టిఫై చేస్తుంది, ఓకే అంటది అంటే ఇట్ ఈస్ రైట్ టు లివ్. ఓకేనండి, అవతల వాడి యొక్క రైట్ ని గనక బతకకుండా చేస్తుంటే ఒక వ్యక్తిని పనిష్ కూడా చేయొచ్చు అని చెప్తుంది అనమాట. దాన్ని క్యాపిటల్ పనిష్మెంట్ అంటాము. అటువంటి రైట్ అనేటువంటిది ఎక్కడ వస్తుంది అనమాట, దేని ద్వారా వస్తుంది మనకి? అది రైట్ టు లివ్. ఒకళ్ళని పనిష్ చేయడం అనేది దాన్ని బేస్ చేసుకునే చేస్తారు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎ గుడ్ డాష్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ కెరీర్. మీరు కెరీర్ లో కనుక సక్సెస్ఫుల్ అవ్వాలంటే మీకు ఏముండాలి? అపియరెన్స్, అటెండెన్స్, యాటిట్యూడ్, రెస్పెక్ట్. ఈ కింద వాటిలో ఏది ఉండాలి? అపియరెన్స్, అటెండెన్స్ ఉండాలా, యాటిట్యూడ్ ఉండాలా, రెస్పెక్ట్ ఉండాలా మీరు సక్సెస్ఫుల్ అవ్వాలంటే మీ కెరీర్ లో? టైం స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ద ఆన్సర్ ఈస్ యాటిట్యూడ్. ఓకే, మీకు మంచి యాటిట్యూడ్ ఉంటే అప్పుడు మీరు కెరీర్ లో మీరు సక్సెస్ఫుల్ అవుతారు. ఓకే, నెక్స్ట్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు బి అట్ వర్క్ డాష్ ఎవ్రీ డే and on time unless you are sick or have a family emergency. మీకు పనిలో ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా మీకు ఇది ఉండాలంట. ఇది ఉంటే మీకు సిక్ కానీ లేకపోతే ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు తప్ప మీరు ప్రతిరోజు ఇలా ఉండాలి. ఎలా? అపియరెన్స్, అటెండెన్స్, యాటిట్యూడ్, రెస్పెక్ట్. 5, 4, 3, 2, 1. ఏంటది? అటెండెన్స్ ఉండాలి. యూ షుడ్ బి అట్ వర్క్, అటెండెన్స్ ఎవ్రీ డే. నెక్స్ట్, స్ట్రాంగ్ డాష్ మీన్స్ యూ హ్యావ్ ఎ హై సెన్స్ ఆఫ్ మోరల్ అండ్ ఎథికల్ బిహేవియర్ దట్ ఎర్న్స్ రెస్పెక్ట్ ఆఫ్ అదర్స్. ఇతరుల నుంచి మీకు ఇది ఉంటే, ఇది స్ట్రాంగ్ గా ఉంటే కనుక ఇతరుల నుంచి మీరు ఎథికల్ గా మోరల్ బిహేవియర్ కనుక ఉంటే మీరు అవతల వారి నుంచి రెస్పెక్ట్ ను పొందగలరంట. ఏంటది? కోఆపరేషన్, స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్, స్ట్రాంగ్ యాటిట్యూడ్, స్ట్రాంగ్ క్యారెక్టర్. 5, 4, 3, 2, 1. ద ఆన్సర్ ఈజ్ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటే కనుక మీరు అవతల వాళ్ళ నుంచి గౌరవాన్ని పొందగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఎసెన్షియల్ at work because you must be able to work with others, especially if you don't always agree with them. మీరు ఎప్పుడు కూడా మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఈ కింది క్వాలిటీ ఉండాలి. ఏంటది? మీరు కనుక
అవతల వాళ్ళతోటి అగ్రి కానప్పుడు సందర్భంలో మీకు ఏం ఉండాలి అనమాట? కమ్యూనికేషన్, కోఆపరేషన్, ఆనెస్టీ, ఇంటిగ్రిటీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 5 4 3 2 1. ఇతరులతో పనిచేయాలంటే ఏముండాలి మనకి? కోఆపరేషన్ ఉండాలి. ఓకే, నెక్స్ట్. Which skills such as writing, speaking and body language are important work ethics so that you can be clear in your messages to others? రైటింగ్, స్పీకింగ్, మాట్లాడటము, రాయటము, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ వర్క్ ఎథిక్స్ కింద వస్తాయి. ఈ కింది వాటిలో ఏ స్కిల్స్ ఉంటే అవతల వాళ్ళకి మీ మెసేజెస్ ప్రాపర్గా చేయగలుగుతారు? కమ్యూనికేషన్, కోఆపరేషన్, హానెస్టీ, ఇంటిగ్రిటీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 5 4 3 2 1. ఆన్సర్ ఈజ్ కమ్యూనికేషన్ అండి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు రాసింది, చదివింది, మాట్లాడేది, బాడీ లాంగ్వేజ్ కానీ అవతల వాళ్ళకి మీ మెసేజెస్ చక్కగా అర్థం అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ డాష్ యూ విల్ రియల్లీ గెట్ ఇన్ టు ట్రబుల్ ఫర్ లయింగ్, చీటింగ్ ఆర్ డిసీవింగ్ అదర్స్. మీకు గనక ఇది లేకపోతే, ఈ స్కిల్ లేకపోతే, ఈ ట్రైట్ అంటే పర్సనాలిటీ అన్నమాట, అది లేకపోతే కనుక మీరు అబద్ధం ఆడినందుకు, చీటింగ్ చేసినందుకు, అవతల వాళ్ళని మోసం చేసినట్టుగా భావిస్తారు. ఏంటది? కమ్యూనికేషన్, కోఆపరేషన్, హానెస్టీ, ఇంటిగ్రిటీ. టైం స్టార్ట్స్ నౌ. 5 4 3 2 1. ద ఆన్సర్ ఈజ్ హానెస్టీ అండి. హానెస్టీ లేకపోతే మీరు చీట్ చేసినట్టు, డిసీవ్ చేసినట్టు. డిసీవ్ అంటే మోసగించడం. ఓకే, అబద్ధం ఆడటం, లయింగ్. నెక్స్ట్ క్వశ్చన్. You are a person with a high level of dash if you stand by your values even if others put pressure on you to do something that is wrong or if they make fun of you. మీరు అవతల వాడితోటి అవమానం పొందిన, వాళ్ళు మిమ్మల్ని గెయిల్ చేసినా కూడా మీకు గనక ఇది ఉంటే కనుక, ఈ వాల్యూ ఉంటే కనుక మీరు మీ యొక్క వాల్యూస్కి లోబడే ఉంటారనమాట. మీకు ఏది ఉంటే? కమ్యూనికేషనా, కోఆపరేషనా, హానెస్టీయా, ఇంటిగ్రిటీయా? హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఉంటేనా, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ హానెస్టీ ఉంటేనా, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కోఆపరేషనా, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కమ్యూనికేషనా? ఆన్సర్ ఈజ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇంటిగ్రిటీ. ఓకేనండి, ఇది ఉంటే మీకు అవతల వాళ్ళు ఎంత ప్రెషర్ చేసినా, గేల్ చేసినా కూడా మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోరన్నమాట. నెక్స్ట్. ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు యువర్ సెల్ఫ్, అదర్స్ అండ్ వర్క్ ప్లేస్ వేర్ యూ వర్క్. ఇది కిందది ఏది ఇంపార్టెంట్ అనమాట? అపియరెన్సా, కోఆపరేటా, కమ్యూనికేటా, రెస్పెక్టా? టైం స్టార్ట్స్ నౌ. 5 4 3 2. ఇంపార్టెంట్ టు ఏం చేయాలి? రెస్పెక్ట్ అదర్స్. ఓకే, వర్క్ ప్లేస్ లో ఉన్న వాళ్ళని గౌరవించాలి. ఇఫ్ యూ కెన్ కీప్ థింగ్స్ ఎట్ వర్క్ ఇన్ ఆర్డర్ అండ్ హ్యావ్ నీట్ వర్క్ ప్లేస్ దెన్ యూ ఆర్ హ్యావ్ గ్రేట్ డాష్. మీరు కనుక మీ వర్క్ లో నీట్ గా పెట్టుకుంటారు, వర్క్ ప్లేస్ అంతా కూడా మీరు పనిచేసే చోట అంతా నీట్ గా పెట్టుకుంటారు అనుకోండి, మీకు ఏమన్నట్టు? లాయల్టీ, ఆర్గనైజేషన్ స్కిల్స్, ప్రొడక్టివిటీ, రెస్పెక్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 5 4 3 2 1. పోస్ట్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఏమన్నట్టు? ఆర్గనైజేషన్ స్కిల్స్ అనమాట. మీరంతా కూడా ఆర్గనైజ్ చేయగలుగుతున్నారు నీట్ గా ఆఫీస్ ప్లేస్ లో, ఎన్విరాన్మెంట్, మీ వర్క్ ప్లేస్ ని, కాబట్టి ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉన్నట్టు మీకు. నెక్స్ట్. If you don't have dash, you can really get in trouble for lying, cheating or deceiving others. Communication, cooperation, honesty, integrity. Answer is honesty. Honesty కనుక లేకపోతే కనుక అవతల వాళ్ళని చీట్ చేసినందుకు మీరు ఇబ్బంది పడతారని చెప్తున్నారు. నేమ్ ద స్టడీ ఆఫ్ వాట్ ఈస్ థాట్ టు బి రైట్ ఇన్ సొసైటీ. సొసైటీ మంచిగా అనుకునేటువంటి దాన్ని ఏమంటారు? నేమ్ ద స్టడీ. దేని గురించి చదువుతాం మనం? ఆ స్టడీ ఏంటి? వాట్ ఈస్ థాట్ టు బి రైట్ ఇన్ సొసైటీ. కమ్యూనికేషన్, కోఆపరేషన్, మోరల్స్, ఇంటిగ్రిటీ. ఇది ఏంటది? మోరల్స్ గురించి అనమాట. మోరల్ స్టడీని ఏమంటారు? సొసైటీ కూడా ఆమోదిస్తుంది. నెక్స్ట్. ఎథికల్ బిహేవియర్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ జిగ్లింగ్ స్టాండర్డ్స్ అండ్ బిజినెస్ నీడ్స్. Juggling standards and business needs, obeying the rules, acting on the considered judgment, none of these. Time starts now. Ethical behavior అనేటువంటిది ఏంటి? ఆన్సర్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ద కన్సిడర్డ్ జడ్జ్మెంట్. అంటే ఎథికల్ బిహేవియర్ అంటే ఒక కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ నైతిక శాస్త్రంలో రాసి ఉంటాయి, వాటి ప్రకారం మనం నడుచుకుంటే దాన్ని కన్సిడర్డ్ జడ్జ్మెంట్ అంటారు. అదనమాట. ఓకే,
నెక్స్ట్, according to the text, what is the ethical responsibility of someone who receives a message? To read the message immediately in case it contains important or time sensitive information, to relay the message to as many people as possible, to check the credibility of the sender, and if the sender is being unethical, take appropriate action, to ensure it doesn't end up in the wrong hands. Your time starts now. 5 4 3 2 1. అంటే ఏంటన్నమాట, వాట్ ఈస్ ద ఎథికల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సమ్వన్ హూ రిసీవ్స్ ఎ మెసేజ్? ఒక మెసేజ్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఎథికల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఆ మెసేజ్ని చదివి అది ఇంపార్టెంట్ కానీ అలాగే టైం సెన్సిటివ్ అని అయితే కనుక ఇమీడియట్గా చదవటమా, లేకపోతే ఆ మెసేజ్ని చాలా మంది ఎంతమందికి కావాలంటే అంతమందికి పంపించడమా, లేకపోతే దాని యొక్క క్రెడిబిలిటీ చూసుకొని, ఇప్పుడు వాట్సాప్ వచ్చింది అనుకోండి మెసేజ్, అది ఆ మెసేజ్ని క్రెడిబిలిటీ చూసుకొని అది కరెక్టా కాదో చెక్ చేసుకొని, అనెథికల్ అయితే కనుక అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోవటమా, ఎన్షూర్ దట్ ఈస్ డస్ నాట్ ఎండ్ అప్ ఇన్ రాంగ్ హ్యాండ్స్, ఇది వేరే వాళ్ళ రాంగ్ పర్సన్స్ చేతిలో పడకుండా చూసుకోవడమా. ద ఆన్సర్ ఈజ్ to check the credibility of the sender, and if the sender is being unethical, take appropriate action. అతను కనుక అనెథికల్ అయితే కనుక యాక్షన్ తీసుకోవాలి. సెండర్ యొక్క క్రెడిబిలిటీ, అతను కరెక్ట్ గా పంపించాడా, మంచివాడా కాదా, ఇవన్నీ చూసుకున్న తర్వాతే యాక్షన్ తీసుకోవాలంటున్నారు. What are the true reasons for our actions when we have something to lose or gain as a result? Motives, schemes, plans, ruses. నిజమైన కారణాలు ఏంటి మన యాక్షన్స్ కి సంబంధించినంత వరకు? ఒక రిజల్ట్ ని గెయిన్ చేయటానికైనా లూజ్ చేయటానికైనా కానీ ఏంటంటే ఏమంటారు? మోటివ్స్ అంటారు. అంటే మనకి వచ్చేటువంటి మనకు ఒక మోటివ్ ఉంటుంది కదా, ఒక రీజన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ది డిగ్రీ టు విచ్ అదర్స్ కెన్ డిపెండ్ ఆన్ us? Like reputation, it can take a lifetime to build and only seconds to destroy. Likability, persuasiveness, reliability, eloquence. Your time starts now. అవతల వాళ్ళు మన మీద ఎంత ఆధారపడతారనేటువంటిది ఇది కొలుస్తుంది. ఈ కింది వాటిలో ఏది కొలుస్తుంది? లైక్ రెప్యుటేషన్ అంటే గౌరవము, లైఫ్ టైం కి బిల్డ్ అవుతుంది ఆ గౌరవం, అలాగే ఒక సెకండ్స్ లోనే పాడైపోద్ది. ఏంటది? దాన్ని ఏమంటారు? ఇట్ ఈస్ రిలయబిలిటీ, అంటే ఆధారపడటం, మన మీద నమ్మకం ఉంచటం. ఓకే, పర్సుయేసివ్నెస్ అంటే కంటిన్యూస్ గా అవతల వాళ్ళని పర్సూ చేయటం, అంటే ఫాలో అప్ చేయటం. లైకబిలిటీ అంటే ఇష్టపడటం. ఎలోక్వెన్స్ అంటే మాట తీరు బాగా ఉండటం, అంటే బాగా మాట్లాడగలగటం. ఓకే, నెక్స్ట్, వాట్ ఆర్ ద బిలీఫ్స్ అండ్ యాటిట్యూడ్స్ వీ హ్యావ్ దట్ క్యాన్ యాక్చువల్లీ కాన్ఫ్లిక్ట్ విత్ అవర్ ఎథికల్ డిసిషన్స్? యాటిట్యూడ్స్ కానీ అలాగే బిలీఫ్స్ కానీ ఈ రెండు కూడా కాన్ఫ్లిక్ట్ అవుతాయి విత్ ఎథికల్ డిసిషన్స్ తోటి. మనకి మోరల్సా, ప్రిన్సిపల్సా, వర్చ్యూసా, వాల్యూసా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. 5 4 3 2 1. వాట్ ఆర్ ద బిలీఫ్స్ అండ్ యాటిట్యూడ్స్ వీ హ్యావ్? మనకు ఉన్నటువంటి ఆలోచనలు కానీ వైఖరి. యాటిట్యూడ్ అంటే ఏంటంటే వైఖరులు కానీ కెన్ యాక్చువల్లీ కాన్ఫ్లిక్ట్ విత్ అవర్ ఎథికల్ డిసిషన్స్. మన యొక్క ఎథికల్ డిసిషన్స్ తోటి ఈ బిలీఫ్స్ ఏవైతే నమ్మకము మనకి ఉంటుందో ఆ నమ్మకాలు అవి ఇవి కాన్ఫ్లిక్ట్ అవుతాయి. ఏంటవి? బేస్డ్ ఆన్ ద వాల్యూస్. అది ఆ వాల్యూస్ ని బిలీఫ్స్ అంటాం మనం. ఓకే, నెక్స్ట్, వెర్చ్యూ అంటే ధర్మం అని చెప్పుకున్నాం కదా. వి అడ్వకేట్ ట్రూత్ఫుల్నెస్, యాక్యురసీ, హానెస్టీ అండ్ రీజన్ యాజ్ ఎసెన్షియల్ టు ద ఇంటిగ్రిటీ ఆఫ్ కమ్యూనికేషన్. దిస్ ఈస్ ఎ కమిట్మెంట్ దట్ వుడ్ మోస్ట్ లైక్లీ బి ఫౌండ్ ఇన్ ఎ డాష్ మిషన్ స్టేట్మెంట్, కోడ్ ఆఫ్ ఎథిక్స్, కోడ్ ఆఫ్ కాండక్ట్, ఎంప్లాయీ హ్యాండ్ బుక్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మేము ఎప్పుడు కూడా ట్రూత్ఫుల్నెస్ తోనే ఉంటాము, అంటే నిజమే చెప్తాము, యాక్యురసీ కరెక్ట్ గా చేస్తాము, హానెస్టీ నీతివంతంగా ఉంటాము, అండ్ రీజన్ యాజ్ ఎసెన్షియల్ టు ఇంటిగ్రిటీ ఆఫ్ కమ్యూనికేషన్. మనం మాట్లాడేది కానీ రాసే దాంట్లో కూడా ఎక్కడ కూడా ఎటువంటి తప్పు ఉండకుండా చూస్తామనేటువంటిది. ఇది ఎందులో ఉంటది? ఈ కమిట్మెంట్ అనేటువంటిది ఎందులో ఉంటది మనకి చూస్తే కనుక? ఏదైనా మిషన్ స్టేట్మెంట్ లో ఉంటుందా, ఆర్గనైజేషన్ కి సంబంధించి, లేకపోతే కోడ్ ఆఫ్ ఎథిక్స్ లో ఉంటుందా, కోడ్ ఆఫ్ కాండక్ట్ లో ఉంటుందా, ఎంప్లాయీ హ్యాండ్ బుక్ లో ఉంటుందా? ఆన్సర్ ఈజ్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ లో ఉంటుందండి. ఇవన్నీ కూడా ట్రూత్ఫుల్నెస్, యాక్యురసీ, హానెస్టీ, రీజన్ ఫర్ ఎసెన్షియల్ ఇంటిగ్రిటీ ఆఫ్ కమ్యూనికేషన్, ఇవన్నీ కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్ లో ఉంటాయి, కోడ్ ఆఫ్ ఎథిక్స్. ఓకే,
There are two abilities that you must have to properly understand ethics. మీకు రెండు ఎబిలిటీస్ ఉండాలి ప్రాపర్ గా ఎథిక్స్ ని అండర్స్టాండ్ చేసుకుంటాకి. ఏంటివి? ఎబిలిటీ టు డిసర్న్ అండ్ కాన్సన్ట్రేషన్, ఎబిలిటీ టు విజువలైజ్ డివోషన్, ఎబిలిటీ టు డిస్టింగ్విష్, ఎబిలిటీ టు డెడికేషన్, ఎబిలిటీ టు జడ్జ్ అండ్ డెడికేషన్. ఏంటది ఆన్సర్? ఎబిలిటీ టు డిస్టింగ్విష్ అండ్ డెడికేషన్. ఇదనమాట. అంటే ఒకదాని నుంచి ఇంకోటి తేడా తెలుసుకోగలగాలి. ఇది మంచిగా చెడా అనేటువంటిది మనకు తెలియాలి. అలాగే మంచి వైపు ఉండటానికి మనకి ఒక బలమైనటువంటి డెడికేషన్ ఉండాలి. ఓకే, ఈ రెండు ఎబిలిటీస్ ఉంటే గానీ మనకి ఆ ఎథిక్స్ అనేది అర్థం కాదు. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఎబిలిటీ టు కమిట్ టు డూయింగ్ వాట్ ఈస్ రైట్ టు నో మ్యాటర్ ద సిచ్యుయేషన్. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా, ఎంత కష్టమైన పరిస్థితిలో కూడా మన ఎబిలిటీ తోటి మన పనితనాన్ని చూపించడానికి కమిట్మెంట్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు? డెడికేషన్, డిరైవ్, డివోషన్, మొరల్. టైం స్టార్ట్స్ నౌ. 5 4 3 2 1. ఎట్టి పరిస్థితుల్లో నా పని చేయటాన్ని ఏమంటారు? డెడికేషన్ అంటారు. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్, what is a set of principles that people hold themselves to or that are held by organizations? కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి కొంతమంది మనుషులకి, ఆర్గనైజేషన్ సంబంధించినవి కానీ వాళ్ళే కానీ ఆర్ గ్రూప్స్ కానీ, వాటిని ఏమంటారు? కోడ్ ఆఫ్ ఎథిక్సా, కోడ్ ఆఫ్ హానరా, ఎథికల్ పర్స్పెక్టివా, పర్స్యూయేసివ్ టాక్టిక్కా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. 5 4 3 2 1. ఆన్సర్ ఏంటంటే కోడ్ ఆఫ్ ఎథిక్స్ అంటారు. ఇవన్నీ కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి కోడ్ ఆఫ్ ఎథిక్స్ లో. అవన్నీ ఏంటన్నమాట? ఆర్గనైజేషన్ యొక్క సంబంధించి కానీ మనిషి ఎలా ఉండాలి, ఆర్గనైజేషన్ తరపున ఉన్నటువంటి మనుషులు ఎలా ఉండాలి అనేటువంటిది అందులో ఉంటాయి. నెక్స్ట్, ద వర్డ్ ఎథిక్స్ కమ్స్ ఫ్రమ్ ఇథోస్, ఎటర్నిటీ, ఎలిమెంటరీ, ఎసెన్షియలిటీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 5 4 3 2 1. ద ఆన్సర్ ఈజ్ ఇథోస్. ఆల్రెడీ చూసాం ఇది, కాకపోతే ఆప్షన్స్ మారినాయి. గుర్తుంటుందో లేదో అని వేసానది. స్టాండర్డ్స్ దట్ డిసైడెడ్ what kind of conduct employees of organization should possess. Descriptive justice, procedural justice, distributive justice, ethics. స్టాండర్డ్స్, ఎటువంటి స్టాండర్డ్స్ ఉండాలి ఎంప్లాయీస్ ఒక ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళకి? ఎటువంటి కాండక్ట్ ఉండాలి? ఆన్సర్ ఈజ్ ఎథిక్స్ అనేటువంటిది ఉండాలి. ఆ ఎథికల్ స్టాండర్డ్స్ అనేటువంటివి మెయింటైన్ చేయాలి. Justice and fairness of a result of a decision is often classified as descriptive justice, procedural justice, distributive justice, severance justice. ఏంటండి? ద ఆన్సర్ ఇస్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్. ఏదైతే జస్టిస్ అంటే తెలుసు కదా, న్యాయము. ఫెయిర్నెస్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ డెసిషన్, ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఎటువంటిది ఉండాలి? డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అనేది అన్ని వైపులకి జస్టిస్ అనేటువంటిది అన్ని వైపులా ఆలోచించాలి, ఒక సరైన నిర్ణయం తీసుకోవాలి, డిస్ట్రిబ్యూటివ్ గా ఉండాలి. అది ఏదో ఒక వైపుకే ఉండకూడదు అనమాట. ఫెయిర్నెస్ ఆఫ్ ప్రాసెస్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ డిస్క్రిప్టివ్ జస్టిస్, ప్రొసీజరల్ జస్టిస్, డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్, సెవరెన్స్ జస్టిస్. టైం స్టార్ట్స్ నౌ. 5 4 3 2 1. మనము దాన్ని ప్రొసీజరల్ జస్టిస్ అంటారు. అంటే ఫెయిర్నెస్ అంటే ఏంటి? మనకి ప్రాపర్ గా ఉండటము, ఫెయిర్ గా ఉన్నారంటాం కదా, అటువంటిది ఏంటనమాట? అది ప్రొసీజరల్ జస్టిస్ అవుతుంది. జనరల్ గా డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అనేటువంటిది కరెక్ట్. ఓకే, నెక్స్ట్, డాక్యుమెంట్ దట్ కన్సిస్ట్ ఆఫ్ ఎథికల్ స్టాండర్డ్స్ దట్ ఎంప్లాయర్ యాక్సెప్ట్స్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ ఎథిక్స్ కోడ్, డిస్క్రిప్టివ్ కోడ్, ప్రొసీజరల్ కోడ్, డిస్ట్రిబ్యూటివ్ కోడ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 5 4 3 2 1. ఏ డాక్యుమెంట్ లో ఎథికల్ స్టాండర్డ్స్ ఎంప్లాయర్ అంటే ఎక్స్పెక్టేషన్స్ సంబంధించి ఎంప్లాయీస్ ఎలా ఉండాలి అనేటువంటిది స్టాండర్డ్స్ ని డిఫైన్ చేసి పెట్టేది ఆ డాక్యుమెంట్ ఏమంటారు? ఇట్ ఈస్ ఎథిక్స్ కోడ్. ఎథిక్స్ కోడ్ అంటారు దాన్ని. దాని ప్రకారం ఎంప్లాయీ నడుచుకోవాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ట్రూత్ఫుల్నెస్ ఇన్ మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎథిక్స్, బిజినెస్ ఎథిక్స్, మార్కెటింగ్ ఎథిక్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఆన్సర్ ఈజ్ మార్కెటింగ్ ఎథిక్స్ అండి. మార్కెటింగ్ లో మాట్లాడేటప్పుడు ఇది ఇప్పుడు ఒక 1000 రూపాయలు కడితే 5 ఏళ్లలో అదే డబుల్ అవుద్దో ట్రిపుల్ అవుద్దని అవ్వకపోయినా చెప్పటాన్ని, దాన్ని రాంగ్ కాన్సెప్ట్ అది. అక్కడ కూడా ఎథిక్స్ అనేటువంటిది ఉండాలి. దానికి
దాన్ని ఏమంటారు అన్నమాట, అక్కడ నిజం మాట్లాడటాన్ని ఏమంటారు, ఇది 5 ఏళ్ల కాదు 10 ఏళ్ళ అవుద్దని కరెక్ట్ చెప్పడాన్ని మార్కెటింగ్ ఎథిక్స్ అంటారు. ఓకే, నెక్స్ట్, ఎథిక్స్ ఆర్ మోరల్ ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్ విచ్ గైడ్ ఏ ఫర్మ్స్ బిహేవియర్, govern the actions of individual, provide employees with the rules on how to behave, are legally enforceable. Your time starts now. ఎథిక్స్ అనేటువంటివి మోరల్ ప్రిన్సిపల్స్ వాల్యూస్ ఏం చేస్తుంది, ఒక ఆర్గనైజేషన్ కానీ ఫర్మ్ యొక్క బిహేవియర్ని గైడ్ చేయడానికా, అది లేకపోతే ఇండివిజువల్ని గైడ్ చేయడానికా, అలాగే లేకపోతే ఎంప్లాయీస్ని రూల్స్ని ఎలా బిహేవ్ చేయాలో చెప్పడానికా, లేకపోతే ఇల్లీగల్గా ఎన్ఫోర్స్ చేయడానికా. ఆన్సర్ ఈజ్ గవర్న్ ది యాక్షన్స్ ఆఫ్ అన్ ఇండివిజువల్ని గైడ్ చేయడానికి. ఓకే, నెక్స్ట్, ద 3 మేజర్ టైప్స్ ఆఫ్ ఎథికల్ ఇష్యూస్ ఇంక్లూడ్ ఎక్సెప్ట్ కమ్యూనికేషన్ ఇష్యూస్, సిస్టమాటిక్ ఇష్యూస్, corporate issues, individual issues. 3 major types of ethical issues include ఏమంటాయి, ద ఆన్సర్ ఈజ్ కమ్యూనికేషన్ ఇష్యూస్. ఓకేనండి, ఈ కమ్యూనికేషన్ ఇష్యూస్ తప్ప మిగతా అన్ని కూడా ఎథికల్ ఇష్యూస్ కింద వస్తాయి. సిస్టమాటిక్ ఇష్యూస్ కానీ, కార్పొరేట్ ఇష్యూస్ కానీ, ఇండివిజువల్ ఇష్యూస్ కానీ. నెక్స్ట్ క్వశ్చన్, what is a personality attribute that measures the degree to which people believe they control their own fate? Locus of control, culture, values, none of the above. Your time starts now. 5 4 3 2 1. పర్సనాలిటీ అట్రిబ్యూట్ అంటే మనిషికి ఏ నైజం ఉండాలి, దట్ మెజర్స్ ద డిగ్రీ టు విచ్ ద పీపుల్ బిలీవ్ దే కంట్రోల్ దేర్ ఫేట్. వాళ్ళ యొక్క దీన్ని వాళ్ళే నిర్వచించుకోగలరు అనేటువంటి దాన్ని ఏమంటారు, లోకస్ ఆఫ్ కంట్రోల్. అంటే వాళ్ళు కంట్రోల్ చేసుకోగలిగేటువంటిది వాళ్ళ ఫేట్, అంటే వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది వాళ్ళ కంట్రోల్లో ఉండేటువంటి దాన్ని ఏమంటారు, లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద టర్మ్ దట్ రిఫర్స్ టు ప్రిన్సిపల్స్, వాల్యూస్ అండ్ బిలీఫ్స్ దట్ డిఫైన్ రైట్ అండ్ రాంగ్ బిహేవియర్. కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఎంపవర్మెంట్, ఇన్నోవేషన్, ఎథిక్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5 4 3 2 1. ఏది ఏ టర్మ్, ఎథిక్స్ అనేటువంటిది ప్రిన్సిపల్స్, వాల్యూస్, బిలీఫ్స్, రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి బిహేవియర్ గురించి చెప్పేది ఏంటిది, ఎథిక్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ దట్ ఎఫెక్ట్స్ ఎథికల్ అండ్ అన్ఎథికల్ బిహేవియర్? ఎథికల్ డైలమ్మా, డైవర్సిటీ, టీమ్ వర్క్, ఓపెన్ కమ్యూనికేషన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ కింది వాటిలో ఏది ఎథికల్ గా అనెథికల్ గా బిహేవియర్ అనేటువంటి దాన్ని మీద డిసైడ్ చేస్తుంది, ఎథికల్ అనెథికల్ అనేది? ద ఆన్సర్ ఈజ్ ఎథికల్ డైలమ్మా. డైలమ్మా అంటే 2 మార్గాలు ఉన్నప్పుడు ఒకటి చూస్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే దాన్ని డైలమ్మా అంటారు. డై అంటే 2 అనమాట. ఓకే అండి, 2 మార్గాలు ఉంటే ఒకటిని చూస్ చేసుకోవాల్సి వస్తే దాన్ని డైలమ్మా అంటారు, ఎథికల్ డైలమ్మా. ఇందాక ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదండి, అది కూడా ఎథికల్ డైలమ్మా అంటారు. నెక్స్ట్, which of these is a purpose of shared organizational values? Build team support, influence marketing efforts, guide managers decisions and actions, all of the above. Your time starts now. 5 4 3 2 1. ఆర్గనైజేషన్ వాల్యూస్ గురించి చెప్పవలసిన పరిస్థితి ఎందుకు వస్తుంది అనమాట, ఇవన్నిటి మూలంగా బిల్డ్ టీమ్ స్పిరిట్ అనే సపోర్ట్ అనేటువంటిది వస్తుంది, 4గురితో కలిసి ఉండడం అవన్నీ ఉంటాయి ఆ వాల్యూస్ పెడితే. అలాగే ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ ఎఫర్ట్స్ అనేది ప్రాపర్ గా ఉంటుంది, గైడ్ మేనేజర్స్ డిసిషన్స్ అండ్ యాక్షన్స్ అనమాట, అన్ని కూడా ఉంటాయి. ఆర్గనైజేషన్ వాల్యూస్ ని షేర్ చేసుకోవాల్సింది అందుకు. వాట్ ఈస్ ద క్లాసికల్ వ్యూ ఆఫ్ మేనేజ్మెంట్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ? టు క్రియేట్ స్పెసిఫిక్ ఎన్విరాన్మెంట్ ఇన్ వర్క్ ప్లేస్, టు మాక్సిమైజ్ ప్రాఫిట్స్, టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ సొసైటీస్ వెల్ఫేర్, ఆల్ ఆఫ్ ది అబౌవ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5 4 3 2 1. టు మ్యాక్సిమైజ్ ప్రాఫిట్స్ అనేటువంటిది ఏంటిది, వాట్ ఈస్ ది క్లాసికల్ వ్యూ ఆఫ్ మేనేజ్మెంట్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ? ఇది టు క్రియేట్ స్పెసిఫిక్ ఎన్విరాన్మెంట్ ఇన్ వర్క్ ప్లేస్, టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ఇది యాక్చువల్గా. నెక్స్ట్ క్వశ్చన్, రిటర్న్ స్టేట్మెంట్ ఆఫ్ పాలసీస్. యాక్చువల్గా ఇది ఆన్సర్ ఇందాక దానికి ఇది మ్యాక్సిమైజ్ ప్రాఫిట్స్ కాదండి, ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇంప్రూవ్ ఉంటుంది, సొసైటీస్ వెల్ఫేర్. ఓకే, నెక్స్ట్, a written statement of policies and principles that guides the behavior of all employees is called code of ethics, word of ethics, ethical dilemma, none of the above.
Your time starts now. 5, 4, 3, 2, 1. A written statement of policies, principles గురించి, గైడ్స్ గురించి, బిహేవియర్ ఆఫ్ ఎంప్లాయీస్ చేసేది ఏమంటారు? కోడ్ ఆఫ్ ఎథిక్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఎథిక్స్ అండ్ లా ఓవర్లాప్. దిస్ ఈస్ కాల్డ్ ఎథిక్స్ ను న్యాయము, ఎథిక్స్ అంటే ధర్మము, న్యాయము ధర్మము అనేటువంటివి ఒకదానికొకటి ఓవర్లాప్ అవుతాయి, అంటే కలిసి ఉంటాయి. అక్కడ ఎల్లో ఏరియా, వైట్ ఏరియా, బ్లాక్ ఏరియా, గ్రే ఏరియా. ద ఆన్సర్ ఈస్ గ్రే ఏరియా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ బిజినెస్ ఎథిక్స్? ద స్టడీ ఆఫ్ బిజినెస్ సిట్యుయేషన్స్, యాక్టివిటీస్ అండ్ డెసిషన్స్ వేర్ ఇష్యూస్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్ ఆర్ అడ్రస్డ్. Defined as decision organizations make on issues that could be considered right or wrong. Ethics that can be applied to an organization's practices. Ethical processes businesses use in order to achieve a good ethical standard. Time starts now. 5, 4, 3, 2, 1. The answer is A. That is the study of business situations, activities and decisions where issues of right and wrong అనేది అడ్రస్ చేస్తారు. రైట్ ఆర్ రాంగ్ అనేటువంటిది అడ్రస్ చేయటం అంటే సాల్వ్ చేయటం అనమాట. దాన్ని బిజినెస్ ఎథిక్స్ అంటారు. It is important to dress appropriately for work and have good personal hygiene, including brushing teeth, wearing deodorant but not strong perfume or cologne, and have neat hair. దీని ఏమంటారు? అపియరెన్స్, అటెండెన్స్, యాటిట్యూడ్, రెస్పెక్ట్. ఏంటది? అపియరెన్స్. ఇవన్నీ కూడా ఉండాలి. నెక్స్ట్, హ్యావింగ్ డాష్ మీన్స్ యూ కెన్ బి ట్రస్టెడ్ టు డూ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ ఎట్ వర్క్. ఏది ఉంటే కనుక మిమ్మల్ని మీరు చెప్పింది చేస్తారని నమ్మకంతో ఉండొచ్చు. ఏంటది? రెస్పాన్సిబిలిటీ, రెస్పెక్ట్, టీమ్ వర్క్, కోఆపరేషన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. హ్యావింగ్ రెస్పాన్సిబిలిటీ అంటే మీరు చెప్పిన పని చేయగలుగుతారనేటువంటిది నమ్మకంతో ఉండొచ్చు. సమ్ జాబ్స్ కెనాట్ బి డన్ అలోన్ అండ్ సమ్ కెన్ బి డన్ మచ్ బెటర్ అండ్ ఫాస్టర్ ఇఫ్ యూ పొసెసెస్ ది క్వాలిటీ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, రెస్పెక్ట్, టీమ్ వర్క్, కోఆపరేషన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కొన్ని జాబ్స్ కి ఒక్కళ్ళే చేయలేరు, కొన్ని జాబ్స్ ఎక్కువ మంది ఉంటే గానీ సరిగ్గా చేయలేరు. మీకు ఇప్పుడు ఏ క్వాలిటీ ఉంటే అది ఎక్కువ మందితో కూడా చేయించగలుగుతారు. ఆన్సర్ ఈస్ టీమ్ వర్క్ అనేటువంటిది ఉండాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వర్క్ ఎథిక్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ వెన్ యూ ఆర్ ఎట్ వర్క్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు పెర్ఫార్మ్ యువర్ డ్యూటీస్ వితౌట్ వేస్టింగ్ టైమ్ ఆర్ గెట్టింగ్ పెయిడ్ ఫర్ డూయింగ్ లిటిల్. ఈ కింది వాటిలో ఏ ఎథిక్ మీకు ఉంటే ఇంపార్టెంట్, అది ఉంటే తప్ప మీరు మీ యొక్క డ్యూటీస్ ని టైం వేస్ట్ చేయకుండా, మీకు అలాగే గెట్టింగ్ పెయిడ్ ఫర్ డూయింగ్ లిటిల్, తక్కువ పని చేసి ఎక్కువ డబ్బులు తీసుకోకుండా ఉంటారు. ఏంటది? లాయాలిటీ, ఆర్గనైజేషనల్ స్కిల్స్, ప్రొడక్టివిటీ, రెస్పెక్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ ఈజ్ ప్రొడక్టివిటీ. ప్రొడక్టివిటీ ఉంటే మీరు మీ డ్యూటీస్ ని టైం వేస్ట్ చేయకుండా చేస్తారు. ప్రొడక్టివ్ గా అంటారు కదా, అన్ప్రొడక్టివ్, ప్రొడక్టివ్ అంటాం కదా. అన్ప్రొడక్టివ్ అంటే వేస్ట్ చేయడం, ప్రొడక్టివ్ అంటే ఉపయోగించడం, ప్రాపర్ గా మీ డబ్బులకు సరిపడా పని చేయటాన్ని ప్రొడక్టివిటీ అంటారు. తీసుకుంటున్న జీతానికి న్యాయం చేయాలంటారు కదా, అది దాన్ని ప్రొడక్టివిటీ అంటారు. ఇఫ్ యూ హ్యావ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాలిటీ యూ విల్ బి ట్రస్టెడ్ పర్సన్ బికాస్ దే విల్ సీ దట్ యు ఆర్ కమిటెడ్ టు యువర్ కంపెనీ. లాయల్టీ, ఆర్గనైజేషనల్ స్కిల్స్, ప్రొడక్టివిటీ అండ్ రెస్పెక్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఈ కింది క్వాలిటీలో ఏది ఉంటే కనుక మిమ్మల్ని నమ్మకస్తుడు అంటారు. అలాగే మీరు కంపెనీకి నమ్మకస్తుడైన వాడు అంటారు. ఏమంటారు దాన్ని? లాయల్టీ. లాయల్టీ ఉంటే మీరు ఎక్కడికి కంపెనీ నుంచి కంపెనీకి మారటం అలాంటివి చేయరు అనమాట. లాయల్ గా ఉన్నారంటారు కదా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అబౌట్ మొరల్? ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ యాటిట్యూడ్. It is reflected in positive feelings about work group. It instills a confidence that difficult goals can be achieved easily. It is knowledge of distinction between right and wrong action. Your time starts now. Moral అనే దాంట్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్? ద ఆన్సర్ 1, 2, 3 1, 2, 3 and 4 2 and 3 2, 3 and 4. Your time starts now. 5, 4, 3, 2, 1. The answer is A. Okay. 1, 2, 3 అంటే it is a form of attitude.
అలాగే రిఫ్లెక్టెడ్ ఇన్ పాజిటివ్ ఫీలింగ్స్ అబౌట్ వర్క్ గ్రూప్ గురించి, అంటే పని చేసే వాళ్ళతోటి తోటి వాళ్ళతోటి మంచి ఫీలింగ్ ఉంటుంది, పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. ఇట్ ఇన్స్టిల్స్ కాన్ఫిడెన్స్ దట్ డిఫికల్ట్ గోల్స్ కెన్ బి అచీవ్డ్ ఈజీలీ. కష్టమైన పనులు కూడా తేలిగ్గా చేయగలమైనటువంటి నమ్మకం కలుగుతుంది మొరైల్ ఉంటే కనుక. మొరైల్ డౌన్ అవ్వకుండా చూసుకోవాలంటారు కదా, అదనమాట. నెక్స్ట్ క్వశ్చన్, what among the following elements takes the most direct and immediate setback in a case of conflict of interest by a public official? The reputation of the officer, the trust that the public holds in the office, the legitimacy of the office, the Constitution of India. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? బి. ఇక్కడ ఏంటన్నమాట, ఈ కింది వాటిలో పబ్లిక్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటనమాట, ఒక పబ్లిక్ ఆఫీస్లో ఒక ఆఫీస్లో కనుక అఫీషియల్ కనుక ఆయన పనిచేస్తున్న ఆఫీస్కి వ్యతిరేకంగా, అంటే దానికి వ్యతిరేకంగా కనుక చేస్తే ఏమవుతుంది? కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఆ ఆఫీస్ని తన ఇష్టానుసారం వాడుకోవటం, తన సొంతానికి వాడుకోవటాన్ని కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. వాళ్ళ సొంత మనిషికి ఏదన్నా పని చూపించడం కానీ ఇంకేదైనా కానీ దాన్ని కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. అలాగే వాళ్ళకి మంచి జరిగేట్టు చేయటం కానీ అట్లా. ద రెప్యుటేషన్ ఆఫ్ ద ఆఫీసర్ అంటే అతని యొక్క గౌరవం పోతుందా, పబ్లిక్ హోల్డ్స్ ఇన్ ద ఆఫీస్ మీదకి పబ్లిక్ ఉన్న నమ్మకం పోతుందా, లెజిటిమసీ ఆఫ్ ద ఆఫీస్ అంటే లీగల్ గా వ్యాలిడ్ కాదా, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి ఇబ్బందా, ఏంటంటే ఆన్సర్ ఈస్ బి. ట్రస్ట్ అనేటువంటిది పబ్లిక్ ఆఫీస్ మీద పెట్టుకున్న ట్రస్ట్ పోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, which of the following actions can be termed as breach of professional ethics? A physician who refers a patient to a specialist in return for monetary favors, a scientist who exaggerates the importance of his discoveries to encourage investors in his biotech company, a lawyer who lies to the judge, a reporter who spreads fake news. Which of the following is correct? Only one and 2, 1, 2, 3 and 4, 1, 2 and 4. Your time starts now. 5, 4, 3, 2, 1. బ్రీచ్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎథిక్స్. బ్రీచ్ అంటే వైలేషన్ అండి. ప్రొఫెషనల్ ఎథిక్స్ కి వ్యతిరేకంగా ఈ కింది వాటిలో ఏది ఉందని అంటున్నాడు. ఒక ఫిజిషియన్, ఒక డాక్టర్ అన్నమాట, స్పెషలిస్ట్ కి రెఫర్ చేశాడు. ఎందుకు రెఫర్ చేశాడు? అతని దగ్గర డబ్బులు తీసుకుని రెఫర్ చేశాడు. అతనికి డబ్బులు వస్తాయి అనమాట అతనికి రెఫర్ చేస్తే, అందుకు చేశాడు. అది ప్రొఫెషనల్ ఎథిక్స్ కి బ్రీచా కాదా? సైంటిస్ట్ హూ ఎగ్జాగరేట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హిస్ డిస్కవరీస్ టు ఎంకరేజ్ ఇన్వెస్టర్స్ ఇన్ బయోటెక్ కంపెనీ. అతనికి ఒక బయోటెక్ కంపెనీ ఉంది సైంటిస్ట్ కి. తాను కనుగొన్న విషయాలన్నింటినీ కూడా బాగా ఎక్కువ ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెప్పి అతను బయోటెక్ కంపెనీలో పోయి డబ్బులు ఇన్వెస్ట్ చేసేటట్టు చేశాడు. అదే ఆ లాయర్ హూ లైస్ టు జడ్జికి అబద్ధాలు చెప్పే లాయరు, ఫేక్ న్యూస్ ఇచ్చే రిపోర్టర్, ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ ఎథిక్స్ కి బ్రీచ్ కదా. కాబట్టి ఆన్సర్ ఈజ్ సి. 1, 2, 3, 4 ఆల్ ఆర్ కరెక్ట్. Which of the following are functions of code of ethics? It can express a shared commitment on the part of professional societies members to strive to satisfy certain ethical standards and principles. It can help foster an environment in which ethical behavior is norm. It can serve as a guide or a reminder in specific situations. A code can be valuable academic and educational legacy for an organization. Which of the following are correct? 1 and 3, 1, 2, 3, 1, 2, 3, 4, 1 and 2. Your time starts now. ఈ కింది వాటిలో కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఏది, ఫంక్షన్ ఏది? అది it can express shared commitment on the part of professional societies members to strive to satisfy certain ethical standards. కొన్ని ethical standards principles ని తెలిపేటట్టు ఉంటుందా? లేకపోతే ఇట్ కెన్ ఫాస్టర్ అన్ ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ ఎథికల్ బిహేవియర్ ఇస్ నార్మ్. ఎథికల్ బిహేవియర్ అనేటువంటిది ఒక రూల్ గా ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసే విధంగా ఉంటుందా? ఇట్ కెన్ సర్వ్ ఎస్ అ గైడ్ ఆర్ రిమైండర్ ఇన్ స్పెసిఫిక్ సిచ్యుయేషన్స్. ఏదైనా స్పెసిఫిక్ సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు ఒక రిమైండర్ కింద, గైడ్ కింద పనికొస్తుందా? ద కోడ్ కెన్ బి వాల్యుబుల్ అకాడమిక్ అండ్ ఎడ్యుకేషనల్ లెగసీ ఫర్ అన్ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ కి సంబంధించి వాల్యుబుల్ అకాడమిక్ ఆర్ ఎడ్యుకేషనల్ లెగసీ అంటే తర్వాత ఫ్యూచర్ లో ఎవరన్నా కానీ వెనక్కి చూసుకున్నప్పుడు ఒక అకాడమిక్ గా చదువుకోవడానికి కానీ పనికొస్తుందా అంటే ద ఆన్సర్ ఈజ్ సి. అంటే 1, 2, 3, 4 ఆర్ కరెక్ట్. అన్ని కూడా కరెక్ట్. X is a director at PSU in India. He sits on the interview panel that is scheduled to interview B, who is his nephew.
హూ హ్యాస్ క్వాలిఫైడ్ ద రిటన్ ఎగ్జామినేషన్ ఫర్ ఎ జాబ్ అట్ పిఎస్యు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎథికల్ ఇష్యూస్ అప్లైస్ టు ఎక్స్. ఒక డైరెక్టర్ ఉన్నారు, పిఎస్యు అంటే ఒక ఆర్గనైజేషన్ అనుకోండి, అందులో ఒక డైరెక్టర్గా పనిచేస్తున్నారు ఎక్స్ అనే ఆయనకి ఇంటర్వ్యూ ప్యానల్లో ఉన్నాడు. ఆ ఇంటర్వ్యూకి బి అనేటువంటి అతని చుట్టం వచ్చాడు. అతను ఇంటర్వ్యూ రిటర్న్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యాడు, ఆ జాబ్ కోసం వచ్చాడనమాట. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అది పిఎస్యులో. అయితే అప్పుడు ఎథికల్ ఇష్యూస్ ఏమొస్తాయి ఈ ఎక్స్ అనే ఆయనకి? నెపోటిజమా, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్టా, కరప్షనా, ఎంబ్లెజ్మెంట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5 4 3 2 1. ఆ ఇంటర్వ్యూలో మెంబర్ కాబట్టి ఏమొస్తుంది? బి, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ఏమేమిటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్? ఒక కాన్ఫ్లిక్ట్ అంటే ఒక డైలమా లాంటిది. అతని ఆర్గనైజేషన్ పరంగా చూసుకుంటే అతను బెస్ట్ వాడిని తీసుకోవాలి, కానీ ఫ్యామిలీ పరంగా తీసుకుంటే అతనికి హెల్ప్ చేయాలని అనుకుంటా ఉంటాడు. దాన్ని కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. కాబట్టి అతను ఆర్గనైజేషన్ పరంగానే డిసిషన్ తీసుకోవాలి. అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎదుర్కొంటాడు అనమాట. నెక్స్ట్ వన్, ఇది చూశారు కదండి ఆల్రెడీ. నెపోటిజం అంటే ఏంటనమాట? వాళ్ళ సొంత, ఇదేమో నెఫ్యూ అని ఇచ్చాడు కాబట్టి వాళ్ళ సొంత పిల్లలు కాదు, వాళ్ళ సొంత వాళ్ళకి చేసే పనులని, దాన్ని వాళ్ళని ప్రమోట్ చేయటాన్ని ఏమంటారు అనమాట? నెపోటిజం అంటారు. నెపోకిడ్ అంటారు కదా, అదనమాట. ఇక్కడ ఆన్సర్ ఈజ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎంబ్లెజ్మెంట్ అంటే దోపిడీ అండి, కరప్షన్ తెలుసు కదా మీకు. నెపోటిజం అంటే ఇప్పుడే చెప్పాను మీకు. సో థ్యాంక్ యూ అండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎథిక్స్ అండ్ మోరల్ వాల్యూ స్టడీ గురించి మనకి ఇంపార్టెంట్ అనమాట. జనరల్గా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరేం చేస్తారో చెప్పండి. ఎథిక్స్ అండ్ స్టాండర్డ్స్ మీద ఒక క్వశ్చన్ వేస్తున్నాను. సింపుల్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఆర్ఎల్ బుక్ చేయడానికి, ఒక స్పీడ్ పోస్ట్ బుక్ చేయడానికి వచ్చారు మీ దగ్గర పోస్ట్ ఆఫీస్లో. అయితే కనుక మీరు అప్పటికే బ్యాగ్ కట్టేసి మీ జీడిఎస్, మీరు బీపీఎంగా పనిచేస్తున్నారు అనుకోండి, లేకపోతే ఎస్పీఎంగా పనిచేస్తున్నారు అనుకోండి, అప్పటికే బ్యాగ్ని మీ ప్యాకర్ ద్వారా పంపించేశారు. జస్ట్ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అయింది, బయటికి వెళ్ళాడు. అక్కడ అర్జెంటుగా మెడిసిన్స్ పంపించడానికి కోసం ఒక అతను ఒక మారుమూల గ్రామంలో మీకు వచ్చాడనమాట. మీ స్టాండర్డ్స్ ప్రకారం అయితే కనుక మీరు ఎథికల్గా చెప్పాలంటే కనుక మీరు బుక్ చేయలేనని చెప్పొచ్చు, ఎందుకంటే టైం అయిపోయింది, అతను వెళ్ళిపోయాడు కాబట్టి. లేదా మీరు అతన్ని పిలిపించి బ్యాగ్ కట్ చేసి మళ్ళీ అది బుక్ చేసి కూడా పంపించవచ్చు. మీరేం చేస్తారో కామెంట్స్లో తెలపండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు కెరీర్ పోస్ట్.